కొంత చెప్పుకున్నాం. చైతన్యము భరించుటకు శక్యము కానిది. దానితో పాటుగా దాన్ని కొందుమేమో అని భయము కలుగును. అందువలన దుఃఖము భయము రెండు ఉండును. చైతన్యము భరించ శక్యము అయిన దానినిగా చేయుట కొరకే అన్ని ప్రాపంచిక విషయములు సృష్టించబడినవి. ఒక భర్త లేదా భార్య కావాలనని బిడ్డ ఆహారము మొదలైన వాని యొక్క అవసరం కలుగు. కనుక మన ఉనికిపై మనకు ప్రేమ ఉండుటయే ఉచితమైనది కాదు. తనపై తనకుండు ప్రేమ ఇంకనూ ఉండవాలని కోరుచుండను. అదే గొప్ప మాయ. తనపై తన ప్రేమయే ఈ విశ్వం యొక్క సృష్టికి కారణమైనది. జీవితం ముగిసినప్పుడు ప్రపంచము ఏమైపోవును అని మనము ఆలోచించదమా? నీవు దీన్ని అర్థం చేసుకుని గాఢమైన కోరిక కలిగి ఉండినచో దీన్ని నువ్వు తప్పకుండా అర్థము చేసుకునేదవు. మహారాజు వారు ఏమంటున్నారంటే, పదవి, గౌరవం, కీర్తి అన్నీ కూడా ఏది అంత తొందరగా వదిలిపెట్టాలంటే వదిలిపెట్టబుద్ధి కాదు. చెప్పారు కదా మొన్న, ఒక విరాగికి కూడా చివరికి సరిపోయే ముందు బాధగానే ఉంటుంది వెళ్ళిపోవాలంటే. అట్లా అది చైతన్యం భరించడం కష్టం, శక్యం కానిది. భరించడం అనే మాట ఎందుకు వాడుతున్నారంటే, భరించడం చైతన్యం ద్వారా ఏర్పడ్డ ఏ అనుభవం అయినా కష్టం భరించడం. అనుకూలంగా కావచ్చు, ప్రతికూలంగా కావచ్చు, భరించలేము. బాగా సంతోషం వస్తే కూడా ఏడుపు వచ్చేస్తుంది, బాగా దుఃఖం వస్తే కూడా ఏడుపు వస్తుంది. ఇట్టనే సాగుతుంది. భయం కూడా ఉంటుంది. అట్లనే అందువలన దుఃఖము భయము రెండు ఉండును. చైతన్యము భరించ శక్యమైన దానిని చేయుట కొరకే అన్ని ప్రాపంచిక విషయములు సృష్టించబడినవి. చైతన్యము భరించ శక్యము అయిన దానిని చేయుట కొరకే. ఎట్లా భరిస్తాం మరి? చైతన్యం కష్టంగా ఉంటుంది అంటే ఎట్లా భరిస్తామంటే, మళ్ళీ ఎన్నో మోహాలు, పిల్లల రూపంలో, ఇల్లు రూపంలో, సంపద రూపంలో, రోజుకు కొత్త ఆలోచన, రోజుకు కొత్త కోరిక, ఈ విధంగా ఏదో ఒక ఆశ కలుగుతూనే ఉంటుంది కానీ భరిస్తున్నాం. లేకపోతే అసలు ఎవరు ఉండరు. కష్టం వస్తే బాగుపడతామంటే సంతోషంగా ఉంటుంది. ఇవి తీరిపోతాయంటే ఉంటుంది. భరించడం కష్టమైనా ఎక్కడో ఒక చిరుదీపంలాగా, చిరుదివ్యలాగా కనపడుతుంటే హాయిగా ఎంతైనా భరిస్తాం. ఎన్ని కష్టాలైనా తల్లి పిల్లల మీద మమకారంతో ఎన్ని కష్టాలైనా అనుభవిస్తుంది. అంతే, అట్లనే ఉంటుంది. అందుకని గురువుగారు ఏం చెప్పారంటే, ఒక చెట్టు ఉంది. ఈ సంసారం ఎట్లాంటిదంటే చెట్టు లాంటిది. సంసారంలో అనుభవాలు పళ్ళు లాంటివి. 99 పళ్ళు చేదేట, ఒక్క పండే తీయగా ఉంటుందట. అంటే మనం అనుభవించే ఈ ప్రాపంచిక విషయాలు, అనుభవాలన్నీ కూడా ఏ ఒక్కటో సంతోషాన్ని ఇస్తుంది, అన్నీ దుఃఖహేతువే. ప్రతిదీ దుఃఖమే. గురువుగారు ఏమన్నారు? ఆద్యంతం దుఃఖమే, మధ్యలో కొంచెం సంతోషం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం నుంచి మనకు వచ్చేది కొంచెం తిండి, కొద్దిగా బట్ట, కావలసినంత దుఃఖం. అంటే అటు ఇటు 99% దుఃఖమే ఉంది, మధ్యలో 1% సంతోషం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఒక్క సంతోషం కోసమే 99 కష్టాలు పడడానికి సిద్ధంగా ఉన్నది. భరించడం కష్టం అంటున్నారు. భరించడం కష్టం ఎందుకు అంటున్నారంటే, అది గనక లేకపోతే ఒక్కటి కూడా మమకారం లేకపోతే ఉండలేము, చచ్చిపోతాం. తర్వాత దాన్ని చేయుట కొరకే అన్ని ప్రాపంచిక విషయాలు రకరకాల టీవీలు వచ్చినాయి, రకరకాల ఎంటర్టైన్మెంట్లు వచ్చినాయి, బోర్డులు, ఎన్ని రకాలు దీన్ని భరించడానికి. ఒకటే భరించలేం కాబట్టి రకరకాలు, ఎవరు వాళ్ళదే. డబ్బులు ఉన్నవాళ్ళు ఒక రకం, డబ్బులు లేని వాళ్ళు ఒక రకం, ఎవరి స్థాయిలో వాళ్ళే. ఇన్ని ప్రాపంచిక విషయాలు సృష్టి. ఒక భర్త లేదా భార్య కావాలని
బిడ్డ బిడ్డ ఆహారం మొదలై వాని యొక్క అవసరం కలుగు కనుక మన ఉనికిపై మనకు ప్రేమ ఉండుటే ఉచితమైనది కాదు. ఏమంటున్నారు? ఒక భర్త లేదా భార్య కావాలని బిడ్డ ఆహారము మొదలైన వాని యొక్క అవసరము కలుగును. ఇప్పుడు భార్య పిల్లలు పెళ్ళి అయిన తర్వాత వచ్చేసాను కదా, తెలుసు కదా మీకు. పెళ్ళి అయిన తర్వాత ఏమొస్తాయి? అన్నీ వస్తాయి. బిడ్డ అంటాం, వాళ్ళకి మళ్ళీ ఏదో వాళ్ళ చదువులు అంటాం, వాళ్ళ స్కూల్స్ కోసం మళ్ళీ కష్టాలు, వాళ్ళనే అసలు ఒకదానికి ఒకటి అది కావాలి అది కావాలి అది కావాలి, ఇట్లా ఇవన్నీ ఇట్లా సాగుతూనే ఉంటాయి ఒకదానికి ఒకటి, ఏది ఆగదు. అదేమంటే బాధ్యత అంటాం. నువ్వు ఒకటే అంటే నా మనసుకు తోచింది ఏంటంటే, నేను నాకు తోచటమే కాదు, అందరం జాగ్రత్తగా అసలు మనం ఆలోచన అంటున్నాం కానీ అసలు ఆలోచనలు ఆపాలి, ధ్యానం చేయాలంటే ఆలోచనలు ఆపాలి అంటాం కానీ అసలు ఆలోచన మనం పెడుతున్న బాధ మనం అసలు ఎప్పుడు చూడలేదు. అసలు ఆలోచనలు మనకి సంతోషాన్ని ఇస్తున్నాయి, లేకపోతే దులుపుకొని వెళ్ళిపోతున్నాం. ఏదో కాస్త బాధ అనిపిస్తుంది. ఇప్పుడు భర్తగా ఆరోగ్యం బాగలేదు, అదొక ఆలోచన. ఏదో డాక్టర్ చూపెడతాం, మందులు వాడతాం, తగ్గుతుంది, వెంటనే ఆలోచన వదిలిపెట్టేస్తాం మనం. కానీ ఆలోచన ఆ క్షణానికి ఎన్ని ఆలోచనలు తీసుకొస్తుందో, ఉంటాడో పోతాడో బతుకుతాడో బతకడో, ఏమవుతుందో సంసారం, ఇట్లా ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక చిన్న ఆలోచనే కానీ భర్తకి అనారోగ్యం అని ఒక చిన్న ఆలోచన ఎన్ని ఆలోచనలు తీసుకొస్తాయి? బోళ్ళ ఆలోచనలు తీసుకొస్తాయి. అది అట్లనే ధ్యానం గురించి, అట్లనే యోగం గురించి, లేకపోతే సంసారం గురించి, పిల్లల గురించి, గురువు బోళ్ళ ఆలోచనలు వస్తాయి. కానీ అది మనని బాధ పెడుతున్నట్టుగా ఎప్పుడో బాధలకి కారణం కష్టాలు అనుకుంటున్నాం కానీ అసలు ఎక్కువ బాధపడేది కష్టం వల్ల వచ్చే బాధ ఒక 25%. కానీ ఆలోచనతో వచ్చే బాధ 75%. కానీ మనం ఈ 25% నా బాధలకన్నిటికీ కారణం ఈ పరిణామాలు, పరిస్థితులే అని అనుకుంటున్నాం. కానీ అది కాదు, ఆలోచనే కారణం. ఆలోచన 75% ఆలోచనలే కారణం అవుతున్నాయి బాధకి. ఈ అసలు పరిణామాల ద్వారా వచ్చేవి పరిణామంతో కదిలి వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఇవే ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి ఈ విధంగా పిల్లలు జల్లలు అవి ఇవి వద్దని చెప్పట్లేదండి. వీరు పిల్ల జల్ల వద్దు, సంసారం వద్దు, బాధ్యతలు అట్లాంటివి ఏం చెప్పట్లేదు. అది ఎట్లా బాధపడుతుందో గమనించి చెబుతున్నారు. మనం గమనిస్తే మనకి తోస్తుంది. లేకపోతే ఆయన అంతే చెబుతాడులే అని అంటుంది. వేదాంతం అంతా అట్టనే ఉంటుంది. వేదాంతం ఎప్పుడో తృప్తిగా జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఎవరికి వైరాగ్యం వస్తుంది. అది ఒక వైరాగ్యం, మంచిదే. అది అట్లా కాకుండా విని అట్లా అది కాదు, ఇది శాస్త్రం ఇట్లాంటి మాటలు ఉంటాయి. కానీ అది లోపల నుంచి రాదు. అది వినడం ద్వారా వచ్చిన వైరాగ్యం. వైరాగ్యం లోపల నుంచి రావాలి. లోపల నుంచి వైరాగ్యం వస్తే ఆ వైరాగ్యానికి ఫలం ఉంటుంది, ఆ వైరాగ్యానికి సిద్ధి కలుగుతుంది. ఆ మాట అన్నారు. కనుక మన ఉనికిపై మనకు ప్రేమ ఉండటమే ఉచితమైనది కాదు. తనపై తనకుండు ప్రేమ ఇంకనూ ఉండవల్లని కోరుచుండును, అదే గొప్ప మాయ. ఏమంటున్నారంటే మనపై మనకు ప్రేమ ఉండుటే ఉచితమైనది కాదు. ఇది మాయ గురించి చెప్పేటప్పుడు ఈ మాట అంటున్నాను. అసలు ఈ లోకంలో మనం అంటాం, నా భార్య అంటే నాకు ఇష్టం, నా పిల్లలంటే నాకు ఇష్టం, నా గురువు అంటే నాకు ఇష్టం, నా ఇల్లు, నా కారు అన్నీ ఇష్టం అని చెబుతాం, ప్రేమ అంటాం. కానీ మన మీద మనకుండే ప్రేమ చేతనే ఇవన్నీ ఇష్టం అంటున్నాం. అసలు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉండదు. మనకి బాగా ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. ప్రేమని మనం అనేదంతా కూడా కేవలం మన మీద మనకు ప్రేమ వల్లే. ఎక్కడో లోపల, ఎక్కడో నిగూఢంగా అంతఃచేతనలో ఒక ఆశ, ఒక కోరిక ఏదో ఉంటుంది. అది ఉండకపోనివ్వండి, కానీ ప్రేమే. నాకు పిల్లలు ఉండాలి, నాకు సంతానం కావాలి,
అంటే ఏంటో తెలుసా అండి, మా అమ్మాయికి ఒక పిల్లాడు పుట్టాలి అంటున్నాం. మా అమ్మాయికి ఓ పిల్లాడు పుడితే బాగుండు, మా అబ్బాయికి ఓ పిల్లాడు పుడితే బాగుండు అని అనుకుంటున్నాం. లేదా మా అమ్మాయికి పెళ్ళి అయితే బాగుండు అనుకుంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, వాళ్ళ అమ్మాయికి ఆయనకి ప్రేమ ఎక్కువ, వాళ్ళ అమ్మాయి అంటే ప్రేమ, అందుకనే అడుగుతున్నాడు పిల్లలు కావాలనో లేదా పెళ్ళి కావాలి అంటున్నాం కదా. అట్లానే నా వైపు నుంచి నేను అడుగుతున్నానంటే కారణం ఇప్పుడు ఎవరికి ప్రేమ ఉన్నట్టు, నా మీదనే నాకు ప్రేమ. ఇది కనపడదండి. చాలా చిత్రం ఏంటంటే, నేను ఇతరులను ప్రేమిస్తున్నాను అని అంటున్నాం కానీ నిజంగా లోపల జరుగుతున్న కార్యం ఏంటంటే, ఈ కార్యాలన్నిటికీ కారణం తన మీద తన ప్రేమ వల్లే. తన మీద తనకుండే ప్రేమ వల్ల మాత్రమే ఇతరులను ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి అది కూడా మాయే. వాడు ప్రేమించుకుంటున్నాడు అన్న విషయం తెలియదు అసలు. చివరికి జ్ఞానం అడిగినా కూడా తన మీద తనకి ప్రేమే. తర్వాత అసలు తన మీద తనకు ప్రేమ ఉండటమే ఉచితం కాదంటున్నాడు. మరి ఎందుకు వచ్చిందో వచ్చింది. జ్ఞానం అడిగేది కూడా తన మీద తన ప్రేమ వల్లే. చూడండి మా ఎట్లా ఉందో. అసలు మనం ప్రేమించుకుంటున్న విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టామండి? వాళ్ళను ప్రేమించలేదని అంటాం, లేకపోతే వాళ్ళను ప్రేమించారంటాం, అసలు ప్రేమ అంటే ఇట్లా ఉండాలంటాం. ఇన్ని విషయాలు చెబుతున్నాం కదా. అన్నీ జాగ్రత్తగా పూసపుచ్చి జాగ్రత్తగా చూస్తే మన మీద మనకున్న ప్రేమ మాత్రమే అది, అంతే. ఒక్కటే మాట. అసలు అట్లా మన మీద మనకి ప్రేమ కలగటం పేరే మొదటి మాయ అని చెబుతున్నారు. అదే మాయ. అసలు మన మీద మనకి ప్రేమ లేదనుకోండి, అసలు ఈ ప్రపంచంలో ఏది అడగడండి వాడు. వైరాగ్యానికి పరాకాష్ట. అంత బాగా చెబుతున్నారు వీళ్ళు. ఏంటంటే మానసిక శాస్త్రం అంత గొప్పగా ఉంటుంది. వీళ్ళు గమనించారు, మనం గమనించలేదు. మనం ఎప్పుడు కూడా మనం ఏవో పేర్లు పెట్టి బతుకుతున్నాం కానీ మన లోపలికి మనం ఎప్పుడు చూసుకోలేదు మనం. తర్వాత తనపై తన ప్రేమయే ఈ విశ్వము యొక్క సృష్టికి కారణమైనది. జీవితము ముగిసినప్పుడు ప్రపంచము ఏమైపోవును అని మనము ఆలోచించేదమా? ఏమంటున్నారు? తనపై తనకి విశ్వం యొక్క సృష్టికి కారణంగా మన మీద మనకి ప్రేమ ఉండటం వల్లే విశ్వ సృష్టికి కారణమైంది అంటున్నారు. ఈ విశ్వం ఎందువల్ల ఏర్పడిందంటే తన మీద తనకి ప్రేమ వల్ల. జీవితము ముగిసినప్పుడు ప్రపంచం ఏమైపోవును అని మనం ఆలోచించేదమా? ఇప్పుడు మనం ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ప్రపంచం అంటే వీళ్ళే. అన్నీ మనం అనుకున్నవి మన చుట్టూ ఉన్నది. ఇంకో క్షణంలో చచ్చిపోతాను, ఇంకేం ఆలోచిస్తాం? ఆగిపోతాయి ఆలోచనలు. అంటే అర్థం ఏమిటి అంటే, అప్పటికి చిన్నగా తన మీద తనకున్న ప్రేమ సడలిపోతుంది, ఇంకో రూపం చెందుతుంది. తన మీద తనకు ప్రేమ ఉంటుంది, ఇటు నుంచి ఇప్పుడు ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది అది. అట్లా సృష్టి ఏర్పడటానికి కారణం తన మీద తనకి ప్రేమే. ఈ సృష్టిలో ఆ చైతన్యాన్ని భరించడానికి కూడా కారణం తన మీద తన ప్రేమే. ఈ విధంగా తన మీద తన ప్రేమ ఉండటానికి, కొనసాగించడానికి అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి ఈ శరీరం తీసుకొని ఇందులోనే ఇరుక్కోవటానికి కారణం ఏంటంటే, వాడికి తన మీద తన ప్రేమ కోసం దేని మీద ఆధారపడ్డాడు? తన ప్రేమ అంతా ప్రపంచంలో వస్తువుల మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆ వస్తువుల కోసం ఏం చేస్తాడు? తను పొందితే తన ప్రేమను తను నింపుకున్నవాడవుతాడు. పిల్లలు వచ్చి ముద్దు పెట్టుకున్నారనుకోండి, ఎంతో సంతోషంగా ఉంటుంది. అట్లానే తీరినప్పుడు సంతోషం. అట్లా ఈ ప్రపంచంలో వస్తువుల ద్వారా మనం పొందినటువంటి ఆ తృప్తి ఏదైతే ఉందో దానికోసం పదే 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 జన్మిస్తూనే ఉంటాం. ఆ మాట చెబుతున్నాను. నీవు దీనికి అర్థము చేసుకోవాలని గాఢమైన కోరిక కలిగి ఉండొచ్చు. దీన్ని నువ్వు తప్పకుండా అర్థం చేసుకునేదవు. అసలు భగవాన్ ఏం చెబుతారంటే, పెద్దలు ఏం చెబుతారంటే, మరణభీతి, మృత్యుభీతి, ఒక్కసారి మృత్యుభీతి వస్తే సత్యం బాగా అర్థమవుతుందని చెబుతారు. మనకి చచ్చిపోయేటప్పుడు మాత్రమే మృత్యుభీతి వస్తుంది. మనకి ఇప్పుడు మృత్యుభీతి ఏముంది మనకి? ఇంకా అసలు ఇంకో క్షణం క్రితం తర్వాత చచ్చిపోతాడన్న వాడికి కూడా భయం ఉండదు, తెలియదు వాడికి చచ్చిపోతాడని.
చచ్చిపోతాడని తెలిస్తే భయం ఉంటుంది, ఇంకో క్షణంలో చచ్చిపోతాడని తెలిస్తే ఒక భయం ఉంటుంది. అసలు తెలియదు కాబట్టి ఇంత ధైర్యంగా బతుకుతున్నాం మనం. అదిగాక చచ్చిపోతాము అన్న విషయం, ఎప్పుడు చచ్చిపోతాము అనే భయం కంటే కూడా, ఎప్పుడు చచ్చిపోతాము అనే భయం కంటే కూడా అసలు చచ్చిపోతామన్న ఆలోచనే మనకి లేదు. అసలు అది తమాషా. భయం తర్వాత సంగతి. మనకి ఎవరికన్నా అసలు మనం చచ్చిపోతాం భవిష్యత్తులో ఎప్పుడన్నా అనిపించిందంటే ఒక క్షణం అన్నా అనిపించదు. మనకి చచ్చిపోమా మనం, సత్యమే, ఇది వాస్తవమే. కానీ అనిపించదు అసలు. ఒక ఊహ కూడా రా చచ్చిపోతాం. ఎప్పుడో పెద్ద వయసు వచ్చాకనో లేదా కోపం వచ్చినప్పుడు నేను పోతే కానీ మీకు అని నేను పోతానులే, అప్పుడు పోతాను నీకు ఇట్లా అంటాం. కానీ అది కూడా పైన మాటే, అది లోపల నుంచి రాదు. అసలు మనకు అనిపించదు. ఇంత విశ్వాసంతో ఉండదు అసలు. బతుకు మీద అంత విశ్వాసంతో ఉంటాం. చావు స్పరిశ లేదు అసలు మనకి. అది ఒక మాయ. అన్ని మాయల్లో అది ఒక మాయ. అయితే మరణం అంటే ఏమిటి అంటున్నారంటే, కృష్ణమూర్తి గారు మరణం గురించి ఏమంటున్నారంటే, ఇప్పుడు మనకి సత్యం అర్థం కావాలనుకోండి, నాకు ఆత్మానుభవం కావాలి, నేనెవరో నాకు తెలియాలని మనకుంది అనుకోండి. భగవాన్ ఏం చెప్పారంటే, మరణానుభవం, మరణ భీతి వస్తే కానీ, మరణానుభవం, భీతి కాదు, మరణానుభవం, మరణంతో వచ్చే అనుభవం వస్తే కానీ జ్ఞానం కలగదు. మరి మనకేమో మరణం వచ్చినప్పుడే అనుభవం అవుతుంది. ఇప్పుడు ఎట్లయితుంది మరణానుభవం? మనకి ఎట్లయితుంది చెప్పండి? చచ్చిపోయే క్షణం ఎట్లుంటుందంటే, చచ్చిపోయే క్షణంలో తెలుస్తుంది, బతికుండగానే తెలుస్తుంది. అయితే మరణం అనే మాటని మనం బాగా అర్థం చేసుకునేటట్టయితే కానీ ఇది తెలియదు మనకి. అసలు మరణం అంటే ఏం చెబుతున్నారు? మరణం అంటే బంధం తెగిపోవటం, ఏదో సంబంధం లేకుండా ఉంటే పేరు మరణం. సంబంధం పోతుంది, దానికి మరణం అని పేరు. అదే చచ్చిపోవటం అనే మాట కూడా వాడతాం, మరణం అన్నా చనిపోవటం అన్నా. ఇప్పుడు నా మనసులో ఆ ప్రేమ లేదు, చచ్చిపోయింది అంటాం, అంటే సంబంధం పోవటం అనే కదా. అట్లా ఇప్పుడు మనకి ఇందాక నుంచి ఏం చెబుతున్నారు వారు? ప్రేమ, మన మీద మనకి ప్రేమ వల్లే ఈ ప్రపంచంలో బతుకుతున్నాం. ఒకవేళ అట్లా లేకపోతే అసలు భరించలేము, ఈ ప్రపంచాన్ని భరించలేమండి. అసలు ప్రతిదీ కష్టంగానే ఉంటుంది. మన మీద మనకు ఒక ప్రేమ ఉండటం వల్ల ఇన్ని కష్టాల మధ్య కూడా 99 చేదుకాయలు ఉన్నా ఆ ఒక్క పండుకాయ, రుచికాయ ఏంటో తెలుసా అండి? ప్రేమే. మన మీద మనకుండే ప్రేమ. అసలు ఈ సృష్టిలో వాడు ప్రేమించుకున్నట్టుగా ఇంకో వస్తువుని ప్రేమించడు. ఒకవేళ ఇంకో వస్తువుని ప్రేమిస్తున్నారంటే కూడా కారణం తన మీద తనకున్న ప్రేమే. కాబట్టి మరణానుభవం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, అన్నిటితో సంబంధం తెగిపోయినటువంటి పరిపూర్ణమైన వైరాగ్య స్థితికి మరణానుభవం అని పేరు దానికి. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, నువ్వు బతికుండగానే మరణించమంటున్నావు, ఇప్పుడే జీవించుండగానే బంధాలు తెంచుకో. ఎట్లా చెప్పారు? ఎవరో అడిగారు, నాకు ఎట్లా బయటపడాలి, ఎట్లా ఉండమంటారు నన్ను జీవించాలని అంటే, కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ఇంకొక క్షణంలో చచ్చిపోతాడనేవాడు ఎట్లా ఉంటాడో అట్లా ఉండు, అట్లా జీవించు అన్నారు. అంటే పరిపూర్ణ వైరాగ్యానికి ఆ మాట చెప్పారు వారు. వైరాగ్యం అని వాడలేదు వారు, వైరాగ్యం అని ఆ మాట వాడలేదు, కానీ పరిపూర్ణమైన సంబంధం. ఇప్పుడు అందుకని భగవాన్ ఏం చెప్పాడు? మరణం అంటే నిద్ర తాత్కాలిక మరణము, మరణం శాశ్వత నిద్ర. మనం నిద్రపోతున్న 6 గంటలు 8 గంటలు ఇల్లు లేదు, వాకి లేదు, పిల్ల లేదు, జల్ల లేదు, ఆస్తి లేదు, దైవం లేదు, ఏది చివరికి మన మీద మనం ప్రేమించుకునేటువంటి మొట్టమొదటి మాయ కూడా లేదు అక్కడ. మన్ని మనం ప్రేమించుకొని ద్వేషించుకోం. మన్ని మనం ప్రేమించుకోవటం వల్లే భగవంతుడిని ఆరాధిస్తున్నాం. మన్ని మనం ప్రేమించుకోవటం వల్లే జ్ఞానం కావాలి, నాకు ఆత్మదర్శనం కావాలని అడుగుతున్నాం. మన్ని మనం ప్రేమించుకోవటం వల్లే ప్రేయర్లు చేసుకుంటున్నాం. నీకు కోరిక కలిగింది అంటే అర్థం ఏంటంటే, నీ మీద నీకున్న ప్రేమ అని అర్థం. నీకు ఏ కోరిక కలిగినా నీ మీద నీకున్న ప్రేమ వల్లే కోరిక కలుగుతుంది. మరి ఆ కోరిక తీర్చడానికి భగవంతుడు ఇంత ఏర్పాటు చేశాడు. ఎన్ని రకరకాల కోరికలు, రకరకాల ప్రయోజనాలు ఈ విధంగా. కాబట్టి మనం బతికుండగానే వైరాగ్యభావం అంటే, అసలు మరణం అనే మాటకు అర్థం వైరాగ్యభావం పూర్తిగా వచ్చినప్పుడు సత్యం వెంటనే అర్థం. ఇప్పుడు మనకు వైరాగ్యం రావట్లేదు, రాదు కూడా, చెప్పినా రాదు, కష్టం, ఎవరికో వస్తుంది. అది మంచివాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు
ఆ పూర్తిగా పండిపోయిన వాళ్ళకి వచ్చేస్తుంది, కానీ వైరాగ్యం మనకు రమ్మంటే రాదండి. ఏముంది భార్య పిల్లలు అంతే అంటారులేండి మీరు అంటారు. ఎందుకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మీద మనకి ప్రేమ ఉన్నంతకాలం వైరాగ్యం రాదండి. మన మీద మనకి ప్రేమ అంటే అర్థం ఏంటి? మనకు కోరికలు ఉన్నంతకాలం. కోరిక మీరు ఏ పేరైనా పెట్టండి, దానికి ఏ లక్షణం ఉన్నా ఆపాదించండి. కాబట్టి మనకి సత్యదర్శనం అవ్వాలంటే ఈ ప్రపంచం గురించి మంచి అవగాహన, మన ఆలోచనల మీద మనకు ఉండే అవగాహన, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మాట చెప్పారు, నీవు దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళని గాఢమైన కోరిక కలిగి ఉండొచ్చు, నీవు దీన్ని తప్పకుండా అర్థం చేసుకుందావు. నిజంగా కోరిక ఉంటే అర్థం చేసుకుంటావు, లేకపోతే ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఈ పుస్తకాలు అందరి దగ్గర ఉంటాయి, దానికే ఉంటుంది, లైబ్రరీలో ఉంటాయి. ఎన్ని పుస్తకాలు లేవు? నిన్న ఎవరిదో విన్నాను నేను, వాళ్ళు చెబుతున్నారు బ్రహ్మసూత్రాల్లో ఉంది, యోగ సూత్రాల్లో ఉంది, యోగ వాసిష్టంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉన్నాయి బ్రహ్మవాక్యాలు, మీరు నిశ్చింతగా నమ్మి ముందుకు వెళ్ళొచ్చు అని చెబుతున్నారు ఎవరు. అట్లా ఉంటుందండి. ఏ ప్రమాణమా మనకి? యోగ సూత్రాలు ఏమైనా ప్రమాణమా? పండితుడికి ప్రమాణం. ఓహో, బ్రహ్మసూత్రాల్లో అహం బ్రహ్మస్మి అన్నారు కాబట్టి, యోగ వాసిష్టంలో రాముడికి కూడా వశిష్ఠుడు అహం బ్రహ్మస్మి అన్నాడు కాబట్టి ఇది సరిపోయింది అంటే ప్రమాణానికి ప్రమాణం సరిపోయింది. మనకి ప్రమాణం కాదు అది. వశిష్ఠుడికి రాముడికి చెప్పాడు కాబట్టి, బ్రహ్మసూత్రాల్లో బ్రహ్మ చెప్పాడు కాబట్టి ఇద్దరు చెప్పింది కరెక్టే. నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడానికి మనకు వస్తుంది ప్రమాణం. నీకెప్పుడు పనికి వస్తుంది అంటే, నీకు తీవ్రమైన ఇచ్చ కలిగినప్పుడు, అంటే నీ మీద నీకు ప్రేమ పోయి సత్యదృష్టి కలిగినప్పుడు. ప్రేమ పోవాలి ముందు, స్వార్థం పోవాలి. స్వార్థం పోయి సత్యదృష్టి కలిగినప్పుడు అప్పుడు ప్రమాణంగా, ఏ ప్రమాణం అక్కర్లా. గురువు దగ్గరికి వెళ్తే హాయిగా ఉండరాదా అంటాడు, అది సరిపోయింది, వెళ్ళిపోతాడు హాయిగా, వెళ్ళిపోతాడు, వాడికి ఏమి ఉండదు, హాయిగా ఉండరాదా అంటాడు. సరే, ఈలోపు మన గొడవలు చాలా ఉన్నాయండి. అసలు ఎన్ని రకాల గొడవలు. అత్తకి కోడలతో పడదు, కోడలికి అత్తతో పడదు, భర్తకి భార్యతో పడదు, భార్య భర్తతో పడదు, పిల్లలు తండ్రి, అబ్బా, శిష్యుడు గురువుడితో పడదు, గురువుడికి శిష్యుడితో పడదు. ఎన్ని సూత్రాలు, ఎన్ని ఉన్నాయో. డిసిప్లిన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ప్రేమ అంటారు. దానికి ఒక ఆలోచన, దాని ఉంపదగా. అసలు జీవించటం అంటే ఆలోచన, జీవుడు అంటేనే ఆలోచన, ఇంకేం కాదు. దేవుడు అనే మాట అక్కర్లేదు. ఆలోచించటం పేరు జీవుడు, ఆలోచించటమే దేవుడు. రెండోది ఆలోచనలో భాగమే నీ దేవుడు. నువ్వు అనుకునే పరమాత్మ, నువ్వు అనుకునే అన్ని మాటలు ఆలోచనలకు సంబంధించినవే. ఈ సమస్త సృష్టిని ఒక ముద్ద చేసి, ఈ సమస్త విశ్వాన్ని ఒక ముద్ద చేసి ఒక చోటకి తీసుకొస్తే దానికి ఆలోచన అని పేరు. అంతే, ఒక రెండో పదార్థం లేదండి, ఒకటి ఉన్నది ఆలోచన మాత్రం. కాబట్టి మరణ భీతి రావాలంటే మనకు వైరాగ్యం ఎట్లొస్తుందండి? పిల్లలకి సరిగా చెబుతారంటే ఏమన్నా వింటారేమో అని అనుకుంటారేమో, హర్ట్ అయిపోతారేమో. పిల్లలకి మంచి కూడా చెప్పట్లేదు, పిల్లలకి హర్ట్ అయిపోతారేమో అనుకుంటారు. ఇందాకెందుకు ఇప్పుడు మనం ఉన్నాం, ఇంతమంది ఉన్నారు, ఎవరి ఆలోచనలు వాళ్ళవే, ఎవరి స్వభావాలు వాళ్ళవే. 8ంటికి సత్సంగం పెడితే 8:30కి వచ్చేవాడు. ఇప్పుడు 8:30 ఎందుకులే 9 పెడతాం అనుకోండి, 9:30కి వస్తారు. ఎవరో విష్ణు సిమెంట్ ఇచ్చి పడి తెల్లారుదామని లేచి వస్తారు. వాళ్ళ శ్రద్ధ వాళ్ళది. ఏం వింటానులే, ఎప్పుడు వినేదేగా, ఏమని ఇట్టనే పక్కనే ఉండి 10 గంటలు లేటుకు వస్తాడు ఒకడు. ఎందుకంటే ఏం చేయదు, తప్ప తన మీద తనకున్న ప్రేమ అట్లాంటిది. ఏం చేస్తాం మనం? ఆలస్యంగా వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటారు? మన మీద మనకున్న ప్రేమ. లేవ బుద్ధి కాదు, తొందరగా లేస్తే ఇంకో 5 నిమిషాలు పడుకుందాం అనిపిస్తుంది. సత్సంగం తర్వాత యూట్యూబ్లో వినొచ్చుగా. యూట్యూబ్లో ఎక్కడికి పోతుంది? ట్యూబులు ఉన్నాయి కదా మనకి, ట్యూబులు, పైపులు. అలా జ్ఞానం అంటే ఎప్పుడైనా వినొచ్చు కదా. అది ఎందువల్ల అంటున్నాడో తెలుసా నా మాట? తన మీద తనకు ప్రేమ ఉండొచ్చు. ఇంత బాగా చెబుతున్నారండి నిసర్గంధ మహారాజ్. మన మీద మనం ప్రేమ పడి ఇతరుల మీద ప్రేమని అబద్ధం ఆడుతున్నాం, మోసం చేసుకుంటున్నాం మనం. అసలు మరణ భయం అంటే ఇది, మరణ భీతి. మరణం అంటే ఇదే పోవాలండి. నీ మీద నీకు ప్రేమ పోవటం పేరు మరణం. అటువంటి మరణం వచ్చిన రోజున సత్యం మనకి కర్తామలకం, నల్లేరు మీద నడకలాగా అయిపోతుంది. అప్పటిదాకా
వింటుంటాం, కాలం గడిచిపోతుంటుంది, ఏమవుతుంది. అసలు ఇట్లా కూడా వచ్చి వినటానికి కారణం ఏంటో తెలుసా అండి, మన మీద మనకున్న ప్రేమ. మనకి భయం, వినకపోతే ఏమవుతుందో, సత్సంగం వినకపోతే ఏమవుతుందో, కలిసి వస్తుందో కలిసి రాదు, సత్సంగం వింటే కలిసి వస్తుందో కలిసి రాదో తెలియదు. కానీ ముందైతే భయం అయితే కలిసి వస్తుంది, మనతో పాటు భయం ఉంది. సెంటిమెంట్లతో ఉంటాం, మనతో సెంటిమెంట్ మన భయపెడుతుంది. ఎందుకో తెలుసా అండి, మన మీద మనకుండే ప్రేమ. ఏం బాబాయ్, అంతేనా? ఎంత బాగా చెబుతున్నారు, జ్ఞానులు అట్నే చెబుతారు. ఉనికి కానీ జనులు కఠినమైన ప్రయాసతో కూడిన ఆచార విధులతో నిమగ్నమయ్యేది. మూలమైన ఆధ్యాత్మిక జ్ఞానము సులభము సరళము, కానీ జనులు ప్రయాసతో కూడిన ఆచార విధులతో నిమగ్నమయ్యేదరు. ఎంత బాగా చెబుతున్నారు. భగవాన్ కూడా అంతే అన్నారు. ఎంతో తేలికైన విషయాన్ని జటిలం చేశారు పండితులు, వాళ్ళు వీళ్ళు. ఆచారాలు, సంప్రదాయాలు, ఎన్ని వ్రతాలు, అబ్బా సంతోషమాత వ్రతం అని, ఆ వ్రతం అని, ఈ వ్రతం అని. మంగళవారం పులుపు తినకూడదు, శుక్రవారం పులుపు తినకూడదు, ఒక వారం భర్తను చూడకూడదు, ఒక భర్తకు వడ్డం చేయకూడదు, ఇంకో రోజు కొట్టాలి, ఒక వారం. ఇట్లా వ్రతాలు ఉన్నాయండి. కంపల్సరీగా భర్తను 2 దెబ్బలు వేయాలి, లేదా భార్యను భర్త 2 దెబ్బలు. వ్రతంలో భాగం. నాదేం లేదండి, వ్రతంలో అటు చెప్పారు. ఏమిటంటే ఒక 2 వేయమన్నారు. వేస్తే ఏమొస్తుంది? వ్రత ఫలం అండి అది. వ్రతం అంటే భర్త శాశ్వతంగా ఉంటాడు, అంటే సౌభాగ్యం ఎప్పుడు అట్ట కొడుతుంటే వాడు ఎందుకు ఉంటాడండి? నిజమే, నువ్వు సౌభాగ్య వ్రతమే చేస్తున్నావు, బాగుంది. ఏం చెప్పారంటే రొట్టెల కింద తీసుకొని భర్తను 3 సార్లు నెత్తిన కొట్టు, నీ భర్త దీర్ఘాయుర్తో సౌభాగ్యవతిగా నువ్వు ఉంటావు. ఇది వ్రతఫలం. సరే, బాగా శ్రద్ధగా చేస్తుంది, బాగానే ఉంది. పెద్ద పెద్ద కర్రలతో కొడుతుంది అనుకోండి, ఎట్లుంటాడు వాడు? నీ వ్రతమేమో 10 కాలాల పాటు సౌభ్యంగా ఉండాలని, నువ్వు చేస్తున్న పనేమో 4 రోజుల్లో పోయేట్టు చేస్తున్నావు. ఈ వ్రతం అవునా కాదా? వీరేమంటున్నారంటే పరమాత్మ దర్శనం అతి సరళం, సున్నితమైంది, చాలా తేలిక. కానీ జనులు ఏం చేస్తారంటే వ్రతాల పేరుతో, ఆచారాల పేరుతో కఠినం చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడని బాధపడుతున్నారు. ఆయన వద్దని చెప్పట్లేదండి, ఆచార సంప్రదాయాలు వద్దని కాదు. కానీ ఛాదస్థం అంటే ఛాదస్థం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక మందుకి నాకు తగ్గింది అనుకోండి, అది నమ్మకం, అది సంప్రదాయం. కానీ ఆ మందు కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అప్పటి రోజుల్లో ఎర్రటి కాగితం, ఎర్రటి రంగు మీద ప్రింట్ చేసి ఇచ్చారు. అది ఎర్రటి రంగు ఉంటేనే నాకు మందు పనిచేస్తుంది అన్నారు అనుకోండి, అది చేస్తుంది. వేసుకోవద్దని చెప్పరు. అది కాదే, ఇది మందు మార్చారే, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాదు, ఆ కాగితం మందు అయితేనే నాకు బాగా పనిచేస్తుంది, వేసుకున్నా పనిచేయదండి. తగ్గినా కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళ మాట నెగ్గట్లేదని చెప్పని. మళ్ళీ ఇక వీడే ఏదైనా రంగు పూసి ఏదైనా మాయ చేస్తే తప్పితే చేస్తే వినరు వాళ్ళు. ఇప్పుడు మన పూజలన్నీ కూడా తప్పు కాదు, పూజ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. కానీ ఎందుకు చేస్తున్నాం? పరమాత్మను పెద్దలు ఏం చెప్పారు, ఏది పరమాత్మ అని చెప్పారు, విగ్రహంతోనే ఆపారా, ఇంకా ముందుకు వెళ్ళారా? ఇది కూడా ఆలోచించటం మంచిది. అట్లా ఆలోచించకుండా కేవలం విగ్రహారాధన, నాకు పుణ్యం వస్తుంది, నాకు నాకు డబ్బులు వస్తాయి, సంపద నిలబడుతుంది, ఏమీ నిలబడదండి. మీరు ఒకటే చెబుతున్నాను నేను, మీరు ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని పూజలు చేయండి, 2 తరాలు 3 తరాలు ఉంటుంది, డబ్బు తర్వాత ఉండదు, వాడు పేదవాళ్ళు అయిపోతారు. ఆ సృష్టిలో రహస్యం అది. నువ్వు కాపాడుకోలేవు. 10 తరాల పాటు ఆస్తి ఉంటుందనంటే ఎవ్వరూ ఉంచుకోలేరు, ఉండవు కూడా. అది ఎట్లయినా పోతాం. నీ కొడుకులు తగలేస్తారు, నీ మునిమానవులు తగలేస్తారు, ఎవరు తగలేస్తారు, పోయేది అది ఉండదు. శాశ్వతంగా ధనం ఎవరికీ ఉండదు, మారిపోతూనే ఉంటుంది. కుబేరుడు లాంటి వాడికే లేదు. కాబట్టి ఆ మాట చెబుతున్నారు. ఎంత అయింది? 8:40 అయింది. ఇది అయిపోతే బాగానే ఉంటుంది. కానీ ఉనికి ప్రయాసతో కూడిన ఆచార విధులతో నిమగ్నమయ్యేదరు. ఉనికి తెలుసుకుని గుణము లేనప్పుడు శరీరము కేవలము శవమే.
ఎంత బాగా చెబుతున్నాను. 2 మాటలు ఉన్నాయి ఈ మాటలో. తెలుసుకునే గుణం లేనప్పుడు, మనకు తెలుసుకునే గుణం ఉంది, లేనప్పుడు శరీరము శవమే. ఒక మాట ఏంటంటే ఈ శరీరంలో కాన్షియస్ లేకపోతే ప్రాణము లైఫ్ ఫోర్సో లేకపోతే ఏం తెలియదు కదా మనకి. శరీరం తగలబెట్టినా తెలియదు, ఉడిచినా తెలియదు. ఇదొక మాట. నేనేమంటున్నానంటే నాకు కూడా ఇంకొక మాట ఏం తోస్తుందంటే, మనం ఏం చేస్తున్నామో దాని గురించి విమర్శ అవగాహన లేనప్పుడు కూడా ఈ శరీరంతో చేసే పనులు శవంతో చేసే పనులే. పూజ చేయండి, యోగం చేయండి, ఏమని వివేకము విచారణ. అది ఎందుకు చేస్తున్నాం ఏమిటి? వంట చేసినా వివేకంతో చేస్తాం మనం. పూజ చేస్తున్నప్పుడు, కాస్త అభిషేకం చేస్తున్నప్పుడు, లేకపోతే అర్చన చేస్తున్నప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు చేస్తున్నాం, పెద్దలు ఏం చెబుతున్నారన్న తెలుసుకునే గుణం లేదనుకోండి, ఈ శవయాత్ర ఇది. ఈ శవంతో చేసినట్టు ఉపయోగం లేదు. ఆ మాట చెబుతున్నాం. కాబట్టి నీ నిజతత్వము వర్ణనకు అతీతమైంది. అది తెలియబడదు, కానీ అది ఉండును. అదే సమస్తమునకు ఆధారము. చైతన్యము కనిపించును, అది అదృశ్యమగును. అంతే. ఇంకనూ ఏమి తెలుసుకున్నావనుకుంటున్నావు? ఎంత బాగా చెబుతున్నారో చూడండి. నీ నిజతత్వము వర్ణనకు అతీతమైనది. నీ నిజతత్వం అంటే భగవంతుడికి ఆపాదించట్ల, మనకే. మన లోపల మన స్వరూపం ఎవరిది, ఎట్లాంటిది అంటే ఎవ్వరూ వర్ణించలేరు. పరబ్రహ్మ కూడా. ఇప్పుడు మనం ఏం చెబుతామంటే పరబ్రహ్మని వర్ణించటం ఆదిశేషుకు కూడా తెలియదు, నారాయణమూర్తిని ఆ పరమశివుడిని అని అంటాం. కానీ అసలు మన లోపల వస్తువు మన స్వరూపాన్ని వర్ణించటం కూడా ఎవరి వల్ల కాదండి. అది అంటూ ఏమంటున్నారంటే, కానీ అది ఉండును, అది ఏ సమస్తమునకు ఆధారము. చైతన్యము కనిపించును, అది అదృశ్యమగును. అంతే. ఇంకను ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు? బా, ఇది చాలా విశేషమైన సటిల్ పాయింట్. మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అది వర్ణించటానికి కుదరదు, తెలుసుకోవటానికి కూడా కుదరదు. ఉన్నట్టు తెలియబడుతుంది. అది అంతే, దాని లక్షణం అది. అట్లానే చైతన్యం వస్తుంది అంటే ఈ ప్రపంచం వస్తుంది, ప్రపంచం పోతుంది. ఉదాహరణకి నిద్ర మెలకువ రాగానే నేనున్నట్టు నాకు ప్రపంచం అంతా తెలుస్తుంది. ఇది చైతన్యం అని పేరు. నీకు నువ్వు తెలియటానికి కారణం, ఆ లక్షణానికి చైతన్యం అని పేరు. మళ్ళీ చైతన్యం ఏమవుతుంది? పోతుంది. మళ్ళీ మీకు నిద్రలో ఎవరు లేదు, తెలియట్లేదు. అంటే చైతన్యము వచ్చిపోతుంది. అంటే నేను తెలియబడుతున్నా, తెలియకుండా పోతుంది. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటున్నారు. అంత బాగా అడుగుతున్నారు చూడండి. ఇంతకంటే తెలుసుకోవడానికి జ్ఞానం ఏం కావాలి మీకు అంటున్నారు. మీరు ఒక పరి తెలియబడుతున్నారు, ఒక పరి తెలియబడట్లేదు. మెలకువలో తెలియబడుతున్నారు, నిద్రలో తెలియబడట్లేదు. ఇంతకంటే ఇంకా తెలియాల్సింది ఏముంది అంటున్నారు. అంతటితో ఊరుకున్నారా? ఇది ఒకసారి తెలియబడుతుంది, ఒకసారి తెలియబడట్లేదు, బాగానే ఉంది. అది ఎప్పటికీ ఎవరు కనుక్కోలేరు. ఆ వస్తువు స్వరూపాన్ని ఎవరు కనుక్కోలేరు. ఇది చెప్పారు. 2 పాయింట్లు ఉన్నాయండి. మొత్తం వేదాంతం మొత్తం 2 మాటలు ఎక్కడ చెబుతున్నారు. 1, ఈ ప్రపంచం తెలుస్తుంది మనకి. 2, నాతో పాటు ఈ ప్రపంచం తెలియటం ఒక లక్షణం. నాతో పాటు ఈ ప్రపంచం కూడా తెలియకపోవటం ఇంకొకటి. 2 గుణాలు. అంతేగా, 2గా. ఈ 2 తెలిస్తే చాలు. ఎంతకంటే ఏం లేదు. మరి ఆత్మ ఒకటి ఉంది తెలుసుకోవాలంటున్నారు కదండి. ఆత్మను తెలుసుకో. ఆ వస్తువు నీ స్వరూపమే, కానీ దాన్ని తెలియటం, దాన్ని వర్ణించటం ఎవరి వల్ల కాదు. మనం ఏం చేస్తున్నాం? మన గురించి మనం తెలుసుకోవాలని ఈ చైతన్యం వచ్చాక ప్రయత్నం చేస్తున్నాం, తెలివి వచ్చాక ప్రయత్నం చేస్తున్నాం. తెలివికి అందదు అది. పోనీ ఈ చైతన్యం పోయాక ఎట్లాగో మనం కనుక్కునే ప్రయత్నం చెయ్యం, అది తెలియదు మనకి. మరి ఎట్లండి అని అంటే, తెలివి వచ్చాకేమో ప్రయత్నం చేస్తున్నాం, తెలివి లేనప్పుడేమో పడి ఊరుకుంటున్నాం మనం. కానీ ఈ 2టికి ఆధారం నువ్వనే వస్తువు ఒకటి ఉండాలి. నువ్వు ఉన్నావని ఒప్పుకుంటున్నావు కదా. నువ్వు ఉంటేనేగా నీకు మెలకు వచ్చింది, నువ్వు ఉంటేనే నీకు నిద్ర వచ్చింది. నీకు మెలకు వస్తుంది, నిద్ర వస్తుంది నువ్వు ఉండటం వల్ల. నువ్వు ఉన్నావు, ఈ 2 వచ్చిపోతున్నాయి అన్న విషయానికంటే ఇంకా నీకేం తెలియాలి అని అంటున్నారు. 8:40 అయింది. ఇవాళకి చాలు. మళ్ళీ ఇంకొక 2 పేరాలు ఉన్నాయి. మనం వచ్చే ఆదివారం చెప్పుకుందాం. చిన్నగట్టే కానీ ఏమి ఇంత ఉత్కృష్టపడుతూ ఎందుకు చెప్పాలని అంటున్నారు ఎవరు. ఇంత ఉత్కృష్టపడుతూ ఎందుకు చెప్పాలంటే, ఏం ఖాళీగా ఉండి చేసేది ఏముంది. కళ్ళజోడు పై కనుక్కొని, కింద కనుక్కొని, నల్ల కళ్ళజోడు పెట్టుకొని
ఏమిటి ప్రదర్శన అంతా, ఎందుకు ఇదంతా? ఏదో ఖాళీ టైం పాస్ ఏదో. ఎవరిని ఏమన్నా అడుగుతారా? ఈ చివరి పాయింట్ బాగా పట్టుకోండి. అంటే మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాం, బాగానే అర్థమవుతుంది, కానీ మళ్ళా ఒకసారి ఆలోచించాలి. నిద్రపోయావు, ఏమీ లేదు, మెలకు వచ్చింది, అన్నీ ఉన్నాయి అంటే చైతన్యం. ఇప్పుడు ఏంటి, ఈ నిద్ర మెలకు తీసేస్తే చైతన్యం వస్తుంది, చైతన్యం పోతుంది. మీ చైతన్యం దేని మించి వస్తుంది, దేని మించి పోతుంది అంటే ఉనికి అనే వస్తువుని ఆధారం చేసుకొని వస్తుంది, పోతుంది. ఉనికిని వర్ణించడానికి వీల్లేదు, చైతన్యాన్ని వర్ణించకుండా ఉండడానికి వీల్లేదు. అనంతం చైతన్యానికి మీరు కొన్ని కోట్ల పేజీలు రాసినా కూడా చాలు. ఉనికి గురించి ఒక చిన్న అక్షరం కూడా రాయలేదు. ఇంకేం తెలియాలి మీకు అంటున్నాను. ఏం తెలియాలంటున్నావు అంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటున్నారు. చైతన్యానికి ప్రపంచం తెలియచ్చేమో కానీ, ఎందుకంటే చైతన్యం ప్రపంచానికి సంబంధించింది, ఉనికిలోంచే పుట్టింది, కానీ వచ్చిన దృష్టి వేరు కాబట్టి దానికి అది అర్థం కాదండి. చిత్రం అది. ఒకవేళ నాకు అది కావాలి అనుకుంటే మన మీద మనకున్న ప్రేమ, వైరాగ్యం, ఇట్లాంటి మాటలు ఇవన్నీ అర్థమయ్యి చిన్నగా పొడి తాగితే అప్పుడు మనకి ఆ సత్యం వస్తుంది. అడుగుతున్నారు ఎవరన్నా? ఎవరిని అడుగుతారా? మీరు ఎవరిని అడుగుతారా? కాబట్టి చాదస్తంగా ఉండే ప్రయత్నాలు చేయొద్దు. చక్కగా హాయిగా సత్యం వైపు ఎంతో కొంత చేసుకోవాలి. జపం చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, వ్రతం. ఏం వ్రతాలండి? అంటే వ్రతం ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి. గురువుగారు వచ్చారు, మన గురువుగారంటే ఎంతో నమ్మకం. సరే, మన వరకు నమ్మిన వాళ్ళకు కూడా గురువుగారంటే గౌరవం. ఆయన సాక్షాత్తు శివుడని మనకు విశ్వాసం, అది బాగానే ఉంది. గురువుగారు వచ్చారు, ఏం చెప్పారు గురువుగారు? సాక్షాత్తు శివుడు చెబుతున్నట్టే కదా వారు చెబితే. చూడండి, మీరు పుణ్యం చేస్తే మీకు కలిసి వస్తుంది, మీరు పాపం చేస్తే కష్టాలు పెడతారు. మీ పూజకి పుణ్యానికి వాటికి సంబంధం లేదు. పూజ కేవలం నీవు ఉత్తరోత్తర జీవుడికి కావలసిన పుణ్యాన్ని, సంస్కారాన్ని సంపాదించుకోవటానికి పూజ పేరుతో పెద్దలు ఒక విధి విధానాలు పెట్టారు. సంస్కరించుకోవటానికి, సంపాదించుకోవటానికి కాదు. మన పూజలు సంపాదించుకోవటానికి కాదండి, సంస్కరించుకోవటానికి. కాబట్టి పూజ ఎందుకు వచ్చింది అంటే ఉత్తమ సంస్కారాలు సంస్కరించుకోవటం కోసం పూజలు వచ్చినాయి. పూజల వల్ల కలిసి రాకపోవటం, కలిసి రావటం లేనే లేదని స్పష్టంగా చెప్పారు గురువుగారు. అర్థమైందండి? మరి ఆ మాట చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండోది, నేను చేసే పూజ నాకు కేవలం నా జీవుడికి శ్రేయస్సుకు మార్గం అని అనుకోవాలి. అప్పుడు భగవంతుడి నింద ఉండదు. నేను పాపం చేశాను కాబట్టి నాకు కష్టం వచ్చింది, నేను పుణ్యం చేసి ఉన్నానేమో అందుకని సుఖపడుతున్నానేమో అని అనిపిస్తుంది. ఈశ్వరుడికి ఆపాదించడు. అప్పుడు చాదస్తమైనటువంటి వ్రతాలు పోతాయి. అన్నం మానేస్తే డబ్బులు వస్తాయి, దీపం పెడితే బాగా డబ్బులు వస్తాయి, దీపం పెడితే ఆరోగ్యం బాగా వస్తుంది, ఇట్లాంటివి ఉండకూడదు. చెయ్యొచ్చు, తప్పు కాదు. నదీ స్నానాలు చేయాలి, దానికి చెప్పారు. నది స్నానం చేస్తే, చక్కగా సముద్ర స్నానం చేస్తే పలానానప్పుడు పాపాలు పోతాయంటే ఆ రోజులు ఇచ్చి నేను పాపం చేయను అనే భావన ఉంది, ఆ లక్షణం దానికి ఉంది. అది చాదస్తం కాదు, అది చాదస్తం కాదు. నువ్వు దేనికి వెళ్ళి సముద్ర స్నానం చేస్తున్నావు చెప్పండి? పాపాలు పోవటానికి. పాపాలు పోవటానికి సముద్ర స్నానం చేసి నది స్నానం చేస్తున్నావు, కానీ బాగా డబ్బులు కలిసి వస్తాయండి నది స్నానం చేస్తే. కార్తీక మాసం బాగా లక్ష్మి మన ఇంట్లో ఉంటేటండి లక్ష్మి. అట్లా ఉండదండి. ఇది పోవాలి, ఈ చాదస్తం పోవాలి. చెయ్యి, నది స్నానం చేయి, సముద్ర స్నానం చేయి, పుష్కర స్నానం చేయి, ఏవో చేయి, అన్నీ జీవుడి కోసం. నువ్వు పరమాత్మకు సంబంధించింది ఏది చేసినా జీవుడి కోసమే. నువ్వు బయట ప్రపంచానికి సంబంధించి ఏ పుణ్యకార్యం చేసినా ఈ దేహం కోసం, నీ కుటుంబం కోసం. అది దానికి దీనికి లింక్. ఇది గురువుగారు చెప్పారు. ఇది నమ్మకపోతే మనం ఏం చేస్తాను? ఇంటనే ఉంటానండి, చాదస్తంగానే ఉంటానండి. ఏం చేయాలి? ఎవరో చెబుతారు, తినవద్దమ్మా, చక్కగా శరీరం వయసు పెరుగుతున్నా కొద్దీ ఉపవాసాలు ఉండొద్దు, చక్కగా తినండి. కొందరు చందోల శాస్త్రి గారు ఆయన కర్మిష్టి మహానుభావుడు, ఆయన శుద్ధ జ్ఞానస్వరూపుడు, ఆయన అఖండ తపస్వి. వారు ఏం చెప్పారంటే వారి పుస్తకంలో సంసారంలో ఉన్నవాడు ఉపవాసం చేయొద్దని చెప్పారు.
ఎందుకంటే భార్య ఉపవాసం ఉందంటే వచ్చిన వాళ్ళకి ఏం పెడతారు? ముక్కుతూ మూలుగుతూ తిడుతూ వాడు అసలు అన్నం పెట్టకుండా అదే తినకూడదండి. ఎవరికైనా అన్నం పెట్టాలి. బద్ధకం అయిపోయింది బాగా. ఇప్పుడు ఎంత వనరు పెరిగిందో అంత బద్ధకం మనకి పెరిగింది. మనం స్టవ్వులు వచ్చినాయి, 5 నిమిషాల్లో వంట అయిపోతాం. కరెంట్ స్టవ్వులు వచ్చినాయి, 10 నిమిషాల్లో కూర అయిపోతాం. వాళ్ళు కూరలు కూడా అడగరు, అన్నానికి కూడా రారు. వాళ్ళు అన్నం కోసం వస్తారండి ఎవరన్నా. వేళ్ళకి ఇప్పుడు కొంతమంది నిష్ఠగా ఉంటారు, ఏదన్నా మంచిగా నిష్ఠగా హోటల్లో ఏం తింటాను అనుకో. అటువంటి వాళ్ళకి చేయకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు యాత్రలు చేస్తానంటావు, టూర్లు చేస్తానంటావు. ఉండొద్దు. సంతోషి మాత వ్రతం చేసి అట్లా ఉంటే ఆగమైపోతాం. వయసు వస్తుంది, శరీరానికి తిండి లేకపోతే పోషణ ఉండదు. రేపు అసలు వ్రతం కాదు, పూజ కూడా చేయలేవు కదా నువ్వు. రేపు ఏమంటావు తర్వాత? భగవంతుడికి ఇంత చేస్తే నాకేం చేశాను రేపు నిందించటానికి నువ్వు చేసే వ్రతాలు. నువ్వేమిటి మహా అడిగితే పిల్లలకు ఉద్యోగం, పిల్లలకు వీసా రావటం, పిల్లలకి అమెరికా వెళ్ళటం, దూరంగా వెళ్ళిపోవటం, నెలకింత డాలర్లు పంపించడం. పంపితే పంపుతారు, లేకపోతే లేదు. వాడు పంపితే పంపుతారు, లేకపోతే లేదు. డాలర్లు, ఈ డాలర్ల కోసం పంపిస్తావా నీ పిల్లలు ఇదురుగుట్లా పిల్లలు లేరండి, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే సంబంధాలు లేవు. మనం భ్రమలో ఉంటున్నాం. కేవలం మనం భ్రమలో. నేనేమంటున్నా అంటే సంతోషి వ్రతం ఎవరన్నా పెద్దవాళ్ళు పోనీ చెప్పి జ్ఞాని నువ్వు తిని ఈరోజు అంటే తినాలండి. అది జ్ఞానం అంటే. ఏం కాదు, భగవంతుడికి ఎందుకు కోపం వస్తాం? ఒకసారి జిల్లేడు ముళ్ళమ్మ దగ్గరికి ఒక అమ్మాయికి మొక్కున్నారు, తిరుపతి వస్తామని చెప్పి మొక్కుంటే కుదరలేదు. పాప అమ్మాయికి జుట్టంతా జడలు కట్టిపోయి బాగా పేలిపోయి అంత గందరగోళంగా ఉంది. అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మ ఇటు తిరుపతిలో మొక్కున్నాం పోవటం, మరి ఏమి ఇబ్బంది ఉందో, ఆర్థిక ఇబ్బందో, మరి పరిస్థితులు ఏంటో తెలియదు. ఇటు పక్కేమో అల్లాడుతుంది పిల్ల. అప్పుడు వెంకటేశ్వరం ఏమనుకోండి చేయించేసేయండి అన్నారు. చక్కగా నమ్ముకున్నారు, చేయించారు. అమ్మాయి బాగుంది. అట్లా ఉండాలండి. అసలు నీకు విలువే లేదే. ఎవరు జ్ఞాని అంటే విలువ లేదు, నీకు పెద్దవాడంటే విలువ లేదు, డాక్టర్ అంటే విలువ లేదు. వీక్నెస్ సంగతి వదిలిపెట్టండి. నేను అసలు ఉపవాసం చేయందే ఉండలేనండి, అది నా వీక్నెస్ అంటే దానికి ఎవరు నువ్వు వీక్ అయిపోతావు. అందులో ఏం లేదు. అదే వీక్నెస్ అంటే. సంసారి ఉండొద్దని మహాయోగులు జ్ఞానులే చెబుతుంటే నీకే భగవానే చెప్పారు చక్కగా తినండి శివరాత్రి రోజు. గురువుగారు నాడు వాళ్ళు బాగా తినండి అంట. అట్లా ఉండొద్దని కాదు, దాని విలువ లేదని కాదండి. అసలు పెద్దల మాటకి ఏమి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి? వాడు ఉపవాసం ఉంటే నేను ఉన్న శివరాత్రులకి నేను ఉపవాసాలు ఉన్నానని కఠోర దీక్ష ఎందుకు చేశానంటే నాకు పరమాత్మ దర్శనం కావాలని చేశాను. నాకు ఉద్యోగం రావాలి, నాకు వ్యాపారం కలిసి రావాలి. నీ వ్యాపారాలు కలిసి నీ వ్రతాలతో వ్యాపారం ఏం కలిసి ఎందుకు? అసలు వ్యాపారం బదులు అక్కడే వ్రతం పెట్టుకోవచ్చుగా, ఇంకా బాగా కలిసి వస్తుంది. నాకు మొన్న అనిపించింది అసలు వ్యాపారం ఎట్లా కలిసి వస్తుంది అని. హోటల్ పెట్టుకున్నారు. ఆ హోటల్ పెట్టుకుంటే ఆ మాస్టర్ అంటే రా సరిగా వీడు వంట చేయలేడు. వాడికి మాస్టర్ అని అంటే ఎట్టయినా చేయలేడు కాబట్టి మాస్టర్ అని, కానీ బాగా చేస్తాడని కాదు. వాడికి పచ్చడి రాదు. కానీ అమ్మ ఏం చేస్తుందంటే లక్ష్మీ అమ్మవారు పచ్చళ్ళు కమ్మటి రుచి తీసుకొస్తుంది. ఆవిడ చేయదు పచ్చడి అమ్మవారు చేసి పెడుతుందని హోటల్కి వెళ్ళి రుబ్బి చక్కగా ఈ టేస్ట్లో రావాలి, కమ్మటి రుచి వస్తుంది. ఒకటి తింటాడు పచ్చడి, ఏముందిరా బాగుంది పచ్చడి. ఇడ్లీలు మామూలుగానే ఉంటాయి, పచ్చడి చాలా బాగుంటుంది. ఆ పచ్చడి కోసం 4 ప్లేట్లు తింటాడు. తిని ఊరుకుంటాడు వాడు. పక్క వాళ్ళు ఏముందిరా హోటల్ అంటాడు. అట్లా చిన్నగా ఆకర్షణ పెరుగుతుంది. అమ్మవారు పచ్చడిలో ఉంటారు అంతే. చాలండి పచ్చడి బాగుంటాయి. అంత పచ్చడి అంత కూర బాగుందంటే హోటల్ ఎక్కువ వస్తుంది. అటు మొన్న మన వాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచిస్తూ ఎట్లా అమ్మ డబ్బులు ఇస్తుందంటే ఎట్టయినా ఇస్తుంది ఆ తల్లి. నీ వ్రతం పాడైపోయి నువ్వు వ్రతం చేసుకోవద్దని ఎవరుతున్నారు. ఆ వ్రతం వల్లే పచ్చడి బాగా కుదిరింది. ఏమి చేసిన వ్రతానికి అక్కడ పచ్చడి కుదిరిందని. మరి నువ్వు ఇంట్లో నువ్వే చేసావు వ్రతం, మనకు కుదరదు. ఎవరిని విమర్శించట్లేదు నేను. చేతస్థంగా ఉండకూడదు. పెద్దలు చెప్పి చదువుకోవాలి. పోనీ అసలు వ్రతంలో వాళ్ళు చెప్పారు పులుపు మానేస్తే ఇది అవుతుంది. ఏం పులుపు మానేయటం వల్ల అవ్వలేదు. నీకు పులుపు మానేయటం చేతనైంది, అది నీకు అయిన పని. అంతేకాని నువ్వు ఉండాలనుకుంటూ ఉండగలగటం నీకు చేతనైంది, అది మంచిది, జీవుడికి మంచిది. దీనికి ఆ పనులకి సంబంధం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నమ్మకపోతే మనం ఏం చేయలేం. అందుకే కఠినం చేసుకుంటున్నారని ఇందాక నిసర్గదత్త వారు చెప్పారు. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, రావద్దనుకున్న వాళ్ళకి
ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరికి విలువ ఇవ్వకూడదు, ఎట్లా ఉండాలి, ఎట్లా తెలుసుకుంటామండి? మనం అడగం, మనకి ఎవరు చెప్పరు. పోనీ మనకి తెలిస్తే చెబుతాం, మనం చెప్పం, మనం రాంగ్ గైడెన్సే. అన్ని వైపుల నుంచి మనం ఎట్లున్నామంటే ముప్పేట దాడిలాగా ఉంది మనకి. సరైన బోధ లేదు. పోనీ సరిగా మన ఎవరైనా గైడెన్స్ ఉందంటే అది లేదు మనకి. ఒట్టి చేతస్థంలో మూడల్లో నెట్టేస్తున్నారు. జాతకాలు కానివ్వండి, వాస్తులు కానివ్వండి, ప్రశ్నలు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఏదో భయం ఏదో భయం ఏదో భయం. అట్లా ఏం లేదమ్మా, మీ జడ ఈశాన్యం తగ్గి నైరుతి పెరిగింది, దానివల్లే మీకు కష్టాలు అంత. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? ఏం చెప్పు, జడ జుట్టు ఏం చేస్తాం? కాబట్టి మళ్ళీ ఆదివారం నాడు కలుద్దాం. ఆదివారం శ్రీరామనవమి, ఆదివారం మళ్ళీ సత్సంగం చేసుకుందామండి. శ్రీరామనవమి. నమస్కారం.